ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లో స్కూల్ బాలికల మీద ఒక ఘోరం జరిగింది. విద్యార్థుల్ని కామాంధులు టార్గెట్ చేశారు. టూర్ పేరుతో యాదగిరి గుట్టకు తీసుకెళ్లి దారుణం చేశారు. లాడ్జిలో 3 బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరోవైపు నగరంలో బాలికలపై మిస్సింగ్ కేసు నమోదైంది. బాలికలు ఫోన్ చేయడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. 3 వ్యక్తులతో పాటు లాడ్జ్ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్న విషయంగా మారిపోయింది. ఈ పైశాచికానికి వయసు తేడా లేదు. కనీసం 9-10 ఏళ్లు నిండని పసి వాళ్ళ నుంచి టీనేజ్ అమ్మాయిల వరకు చాలామంది అఘాయిత్యాలకు బలవుతున్నారు. తల్లిదండ్రులు ఎంత జాగ్రత్త ఉన్నా మృగాళ్ల రూపంలో తిరుగుతున్న కొందరు కామాంధులు అమాయక బాలికల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలాంటి దారుణం హైదరాబాద్లో జరిగింది. స్కూల్కి వెళ్ళిన 3 9వ తరగతి బాలికలను నమ్మించి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు 3 వ్యక్తులు. ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం చూడండి. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినటువంటి 3 9వ తరగతి బాలికలు 20వ తారీఖున స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చారు. అయితే అక్కడ వీళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి 19 సంవత్సరాలే, వాడికి 19 ఏళ్ల గండికోట మధు పరిచయం అయ్యాడు. బాలికలతో మాట కలిపాడు, వాళ్ళతో నమ్మకంగా మాట్లాడాడు. ఆ తర్వాత వాడి ఫ్రెండ్స్ ఉంటారు కదా, 22 ఏళ్ల వంశీ అరవింద్, 21 ఏళ్ల ఈసం నీరజు, వాళ్ళిద్దరిని పిలిచాడు. వాళ్ళందరూ కలిసి ముందుగా ఒక హోటల్లో భోజనం చేశారు. అప్పటికప్పుడే పరిచయం ఏర్పడింది. ఒకడు లైట్గా తెలుసు, అప్పుడప్పుడు కనిపించేవాడు, మాట్లాడాడు. సో వాడు తెలుసు కదా అని చెప్పి వాడు ఇంకొక ఇద్దరిని వేసుకొచ్చి మాటలు కలిపి మనం హోటల్కి వెళ్దాం, భోజనం చేద్దాం మాట్లాడుకున్నారు. యువకుల మాటలు నమ్మారు. ఆ బాలికలు మాయ మాటలకి నమ్మేసి వాళ్ళ మీద నమ్మకం పెంచుకుని వాళ్ళతో కలిసి భోజనం చేశారు. ఇదే అదునుగా భావించినటువంటి వాళ్ళు ఔటింగ్కు వెళదామని కూడా మాయమాటలు చెప్పి నమ్మించారు. మనం ఔటింగ్కి వెళ్దాం, సరదాగా ఒకరోజు ఉండొద్దాం అని చెప్పారు. బస్సులో యాదగిరి గుట్టకి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఒక లాడ్జ్లో 3 వేరు రూములు తీసుకున్నారు. ఇక్కడైనా వాళ్ళ ఆలోచన విధానం అర్థమై ఉండాలి. ఇక్కడైనా వాళ్ళు ఔటింగ్కి వచ్చాము, టూర్కి వచ్చాము, బయట యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తామా, ఇది లేదు. ఒక లాడ్జ్కి తీసుకెళ్లారు, 3 రూములు మాట్లాడుకున్నారు, ఆ రూముల్లో ఉన్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన మనస్తత్వంతో వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ గదుల్లోనే 3 బాలికల మీద నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం లేటుగా తెలిసింది. 20వ తేదీన బాలికలు బడికి రాకపోవడంతో టీచర్ వెంటనే పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పారు. పిల్లలు స్కూల్కి రాలేదు అని చెప్పి తల్లిదండ్రులకు తెలిసింది, ఆందోళనకు గురయ్యారు. ఫ్రెండ్స్ ఇళ్లలో ప్రతి ఒక్క చోట వెతికారు, ఎంక్వైరీ చేశారు, కానీ నో యూజ్. వాళ్ళు ఇక్కడ ఉంటే కదా, వాళ్ళు యాదగిరిగుట్టలో ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం అయినట్టు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారు చూడండి. ఆదివారం సాయంత్రం బాలికల్ని తార్నాక్కు తీసుకొచ్చి వాళ్లే వదిలిపెట్టేశారు. ఓయూపీఎస్ పరిధిలో ఉండగా బాలికలే తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. తాము యాదగిరిగుట్టకు వెళ్ళొచ్చామని చెప్పారు. పేరెంట్స్ గట్టిగా నిలదీయడంతో తమ మీద జరిగినటువంటి దారుణం మొత్తం కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అల్వాల్ పోలీసులు బాధిత బాలికలను భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. 3 బాలికలకు మెడికల్ టెస్ట్ చేయించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసును పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో మధు, అతని ఫ్రెండ్ వంశీ నీరజన్ను కూడా అరెస్ట్ చేశారు. వీళ్లతో పాటు లాడ్జీలో రూములు అద్దెకు ఇచ్చినటువంటి ఆ సోమేష్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 3 బాలికల్ని 3 వెధవలు తీసుకొచ్చినప్పుడు ఇది లాడ్జి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాడ్జికి ఎవరు వస్తున్నారు, వాళ్ళు డబ్బులు కడుతున్నారా, డబ్బులు ఎంత ఇస్తున్నారు ఏంటి, దీని మీద దృష్టి ఉంటుంది తప్ప అసలు వీళ్ళు కరెక్ట్ పద్ధతిలో వచ్చారా లేదా, వీళ్ళ పెద్దవాళ్ళు ఎవరు, వీళ్ళు అసలు ఎందుకు వచ్చారు, లాడ్జిలోకి వచ్చి 3 రూములు ఎందుకు తీసుకుంటున్నారు, వాళ్ళు చిన్నపిల్లలు కదా, బాలికలు కదా, ఏజ్ ఎంత ఉంటుంది, 9వ తరగతి అంటే 12 ఏళ్ళు 11 ఏళ్ళు. అలాంటి బాలికల్ని తీసుకొచ్చినటువంటి ఆ 3 లాడ్జికి వచ్చినప్పుడు వెంటనే ఇన్ఫర్మేషన్, ఎవరు మీ పేరెంట్స్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ స్కూల్ మీది, ఇవన్నీ కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే వాళ్ళ పెద్దలకి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా వచ్చారు, మీకు తెలిసే వచ్చారా, మీకు చెప్పు వచ్చారా, ఇవన్నీ అడగాలి కదా. ఏమీ లేకుండా ఆ లాడ్జ్ యజమాని కూడా నిర్లక్ష్యం, అందులో ఉన్నటువంటి సిబ్బంది కూడా నిర్లక్ష్యం వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అదే భావించారో అతని మీద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది.
ఎంత దుర్మార్గం చూడండి. అంటే హైదరాబాద్లో అత్యాచారాలు నిత్యకృత్యమైపోతున్నాయి. అలాంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఎక్కువైపోతూ ఉన్నారు. సో ఫ్రెండ్ అని చెప్పి నమ్మిన పాపానికి మనం ఔటింగ్కి పోదాం, అక్కడ వ్యూ బాగుంటుంది, అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ మనకి ఫుడ్ బాగుంటుంది, అక్కడ లాడ్జీ బాగుంటుంది, ఆ తర్వాత మనం హ్యాపీగా ఒక టూర్ వేద్దాం, ఇలా మాయ మాటలు చెప్పి నమ్మించి ఆశ చూపించి బస్సు ఎక్కించి యాదగిరిగుట్టకు తీసుకెళ్ళి లాడ్జికి తీసుకెళ్ళి ఇంత దారుణం చేశారా? వీళ్ళని ఏం చేస్తే కరెక్ట్ అండి? ఇంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళను, ఇలాంటి సైకో విధులు, ఇలాంటి కామాంధుల్ని ఏం చేస్తే కరెక్టు? మొన్న చూడలేదా మనం కిస్మత్పూర్ బ్రిడ్జి దగ్గర ఆ బ్రిడ్జి కిందన పొదల్లో పడేసి పాపం ఆ 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయికి చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు. ప్రైవేట్ పర్స్ మీద కూడా విపరీతంగా దాడి చేశారు, కర్రలతో కొట్టారు, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారు. హైదరాబాద్లో జరిగింది. అంతకుముందు దిశ ఘటన జరిగింది. బాలికల మీద, అమ్మాయిల మీద ఇలాంటి దాడులు విపరీతంగా జరిగిపోతున్నాయి. సైకో వెధవలు ఎక్కువైపోతూ ఉన్నారు. వాళ్ళలో అసలు భయం లేకుండా పోయింది. ఇక్కడ ఈ కేసులో వీళ్ళకి భయం ఉందా? ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఆ బాలికల్ని ఎంత ఈజీగా తీసుకెళ్ళిపోయారు. ఆ బాలికలు కూడా వాళ్ళకి ఆలోచన శక్తి లేదు. మనకేదో వాళ్ళు ఏదో బాగుందంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, నమ్మేస్తారు. చెడు సావాసాలు చేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనకు అర్థం, దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో అర్థమవుతుంది. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, మన పిల్లల ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళు ప్రతిక్షణం ఏ దారిన పోతూ ఉన్నారు, ఏ ఆలోచన చేస్తూ ఉన్నారు, వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి, తల్లిదండ్రుల బాధ్యత ఉంది. ఇవన్నీ సరి చేసుకోవాల్సినటువంటి అంశాలే. ఆ పిల్లలు ఆ విధంగా మాయమాటలకి పడిపోయి వాళ్ళు అంత దూరం పాటు వాళ్ళతో ప్రయాణం చేశారంటే బాలికల ఆలోచన విధానం ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు, మనం వీళ్ళతో వెళ్ళటం కరెక్ట్ కాదు, మనం పలానా పని మీద వచ్చాం, బతుకమ్మ అని చెప్పి వచ్చాం, వీళ్ళతో పాటు యాదగిరిగుట్టకు వెళ్తున్నామంటే ఎంత దూరం వెళ్తున్నట్టు హైదరాబాద్ నుంచి, ఇది కరెక్టా అని ఒక ఆలోచన, ఆ స్పృహ ఆ బాలికలు కూడా ఉండాలి. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాలి. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్లో భాగంగా ఉండాల్సిన అవసరం ఉందండి. మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, మనం ఎవరితో సావాసం చేయాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి. మనం స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి టీచర్స్ అన్నీ కూడా ఈ సిలబస్ల మీద ఫోకస్ చేస్తారు, కానీ కమ్యూనికేషన్స్ మన జీవన విధానంలో ఎలాంటి మార్పులు ఉండాలి, ఎవడి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి, ఇవన్నీ కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గుల ఆట కట్టాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఈ ముగ్గురు ఎవరైతే సైకో వెధులు ఉన్నారో, కామందులు ఉన్నారో, వీళ్ళు పోలీసులు అదుపులో ఉన్నారు ప్రస్తుతం. వీళ్ళకి సరైనటువంటి శిక్షలు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అక్కడికి తీసుకుపోయి మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారంటే వీళ్ళకి అసలు కొంచెమన్నా భయం ఉందా? ఇలాంటివి నిత్యం జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి? భయం లేదు. పోలీసులు అరెస్ట్ చేసినా మనకేమవుతుంది, 3 నెలల్లో మళ్ళీ తిరిగి వచ్చేస్తాం, మరొకసారి ఇంకొంతమందిని మనం అత్యాచారం చేసేస్తాం. ఈ సైకో బిహేవియర్, ఇలాంటి ఆలోచన విధానం ఉంది కాబట్టే మన చట్టాలు కఠినంగా లేవు, కాబట్టే సరైనటువంటి శిక్షలు పడటం లేదు, కాబట్టే భయం లేకుండా పెచ్చుమీరిపోతున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్పందించండి. ఈ ముగ్గురు వెధవలకి ఎలాంటి శిక్ష వేయాలి? ప్లీజ్ కామెంట్.